పి అను వ్యక్తి ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు. పి 40 డేస్లో వర్క్. క్యూ అదే పనిని 35 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. 35 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. పి 40 డేస్లో చేసిన పని క్యూ 35 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా 14 రోజులు కలిసి పనిచేశారు. వీళ్ళిద్దరూ కూడా 14 రోజులు కలిసి పనిచేశారు. ఎవరెవరు పనిచేశారు? పి ప్లస్ క్యూ. దాని తర్వాత క్యూ మాత్రమే పనిచేశాడు, పి వెళ్ళిపోయాడు. క్యూ మాత్రమే పనిచేశాడు, పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రైట్ క్యూ ఎన్ని రోజుల్లో మిగతా పనిని అవగొడతాడు? ఐదర్ పర్సంటేజ్ అయినా చూడొచ్చు, ఎల్సిఎం మెథడ్ అయినా చూడొచ్చు. 40, 35 ఇది చూడండి సార్. ఎల్సిఎం ఆఫ్ 35, 40 ఈ రెండిటి యొక్క కాసాగు కనుక్కోవాలి. కాసాగు ఎప్పుడు లార్జెస్ట్ నంబర్ పైనే ఉంటుంది రైట్. ఇది దాని ముందు 7 అనే ప్రధాన సంఖ్య ఉన్నది. 47 280 అంటే 280 యూనిట్ల పని అని అనుకోండి. మొత్తం పని 280 యూనిట్స్ అని అనుకోండి. అంటే పి ఏమవుతుంది? 7 యూనిట్స్ పర్ డే. క్యూ ఏమవుతుంది? 35 8s are 280 పర్ డే. సో పి 7 యూనిట్స్ పర్ డే అవుతే క్యూ 8 యూనిట్స్ పర్ డే. ఒక రోజులో ఇద్దరు కలిసి 15 యూనిట్ల పనిచేస్తారు. ఒక రోజులో ఇద్దరు కలిసి 15 యూనిట్ల పనిచేస్తారు. 14 రోజులు కష్టపడ్డారు. ప్రతిరోజు ఇద్దరు కష్టపడితే 15 యూనిట్ల పని అయిపోతుంది. నాకు 14 రోజులు కష్టపడ్డారు అంటే 210 యూనిట్లు అయిపోయినాయి. మిగిలినవి ఎంత సార్? మిగిలిన ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 70 యూనిట్స్ ఉన్నాయి. 70 యూనిట్స్ ఉన్నాయి. అది క్యూ మాత్రమే చేస్తున్నాడు అంటే 8. 70/8 అంటే 35/4. ఎక్కడ 35/4 ఉందో అదే ఆన్సర్. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ 8/3/4. ఆన్సర్ ఈస్ 8/3/4. I hope the idea it is very much clear to you. ఇది వర్క్ పరంగా ఈ ఎల్సిఎం ఎలా చేస్తున్నాను అందరికీ పర్ఫెక్ట్ ఐడియా వచ్చింది అనుకుంటా. 35లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. 47s are 280. 40 రోజుల్లో 280 యూనిట్లు. 47 280. పి అనేవాడు 7 యూనిట్స్ పర్ డే ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ. 35 రోజులు 280 యూనిట్స్ అంటే క్యూ అనేవాడు 8 యూనిట్స్ పర్ డే. 14 రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు. ఒక రోజు 7 యూనిట్స్, ఇది కూడా 8 యూనిట్స్. ఇద్దరు కలిస్తే 15 యూనిట్స్. 14 రోజులు పనిచేశారు. 15 × 14 ఈజ్ 210. మొత్తము 280 యూనిట్స్లో 210 యూనిట్లు అయిపోయింది. మిగిలింది 70 యూనిట్లు. క్యూ పి వెళ్ళిపోయాడు అంటే క్యూ పనిచేస్తున్నాడు. రోజుకు వాడు 8 యూనిట్లు చేస్తాడు. రోజుకి 8 యూనిట్లు చేసుకుంటూ వెళ్ళి 70 యూనిట్లు కవర్ చేయాలంటే వాడికి 70/8 రోజులు పడుతుంది. 70/8 అంటే 235s are 2 4s are. ఆన్సర్ ఎంత? 35/4. ఆన్సర్ ఎంత? 35/4. సార్ ఈ ఎల్సిఎం ఏమీ చేయకుండా నేను ఓరల్గా ఆన్సర్ చెప్పొచ్చా సార్? ఓరల్గా కూడా మనము ట్రై చేద్దాం సార్. ఓరల్గా మెథడ్ 2 పర్సంటేజ్ రూపంలో రైట్ కొంచెం ట్రై చేద్దాం. పి ఒక రోజు 1/40. 1/40 అని అంటే 1/4 25%. 1/40 2.5. 1/35 అంటే 1/7కి /5 చేయాలి. 1/7 అంటే 14.28 అంటే ఇది 2.8. ఇద్దరు కలిస్తే 5.3. ఎన్ని రోజులు పనిచేశారు? 14 రోజులు పనిచేశారు. 14 రోజులు పనిచేశారు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అంటే 74% అయిపోయింది పని. మిగతాది ఎంత చెయ్యాలి? 26% పని చేయాలి. 26%. ఎవరు పని చేయాలి? పి వెళ్ళిపోయాడు. క్యూ 2.8. 2.8 2.88s are రైట్. 2.89 చేసామనుకోండి మనకు రైట్ కొంచెం వాల్యూ పెరుగుతుంది. అంటే 2.8కి ఏ మల్టిపుల్ చాలా దగ్గరగా ఉన్నది. ఇప్పుడు 2.89 చేశాను అనుకోండి ప్లస్ సంథింగ్. ఇక్కడ నేను అన్ని డెసిమల్ అన్ని తీసేశాను.
5.3 ఇంటూ 4 అంటే ఇది 42, 74.2 అంటే ఇది యాక్చువల్గా 25.8. 8 చేస్తే 9 చేస్తే నాకు రైట్ కొంచెం ఎక్కువ రావచ్చు. కాబట్టి ఆన్సర్ ఎంత? 8 3/4. 8 3/4. ఇది ఈ ఏ అండ్ బి రెండు ఎగిరిపోయినాయి. ఎందుకనంటే 2.8కి 10 చేస్తే 28% వస్తుంది. 10 ఆన్సర్ కానప్పుడు 12 ఎందుకు అవుతుంది? అంటే జస్ట్ పర్సంటేజ్ చేసుకుంటే ఏ అండ్ బి మనకు చాలా కంఫర్టబుల్గా ఎగిరిపోయింది. మళ్ళీ చెప్తున్నాను పర్సంటేజ్ రూపంలో 1/40. 1/40 అని అంటే 2.5%. క్యూ 35 రోజులు అంటే 1/35. 1/35 ఏమని రాసుకోవచ్చు? 1/5 ఇంటూ 1/7గా రాసుకోవచ్చు. అంటే 20/7. 20/7 అంటే 2.8. ఇద్దరు పని చేస్తే 5.3. 14 రోజులు పనిచేశారు అంటే 5.3 ఇంటూ 14 74.2 పని అయిపోయింది. మిగిలింది 25.8. 2.8 ఎన్నిసార్లు చేస్తే 25.8 వస్తుందో చూసుకోండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. 10 12 ఈజీగా ఎగిరిపోతుంది. అంటే పర్సంటేజ్ చేయంగానే ఏ అండ్ బి ఎగిరిపోయింది. సి అండ్ డి దగ్గరే మీరు స్ట్రక్ అయి ఉంటారు. ఆర్ యు ఆల్ విత్ మీ?